తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. ఇటీవల జగన్తో కలిసి జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఒంగోలు రాజకీయంతో పాటు రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎందుకంటే బాలినేని కేవలం వైసీపీ పార్టీ నేత కాదు, వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువు కూడా. అలాంటి బాలినేని పార్టీకి రాజీనామా చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో నుంచి కూడా బాలినేని పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతూ ఉన్నా ఎక్కడా అలా జరగదనే అంతా భావించారు. కానీ జగన్ కు బాలినేని మాత్రం షాక్ ఇచ్చారు. ఇక బాలినేని జనసేనలో చేరేందుకు రంగం కూడా సిద్ధమైంది. గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ తో బాలినేని భేటీ కానున్నట్లుగా సమాచారం. మంగళవారం నాగబాబు బాలినేని మధ్య భేటీ జరిగింది. 1-2 సార్లు పవన్ కళ్యాణ్ తో బాలినేని ఫోన్లో కూడా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలినేని హడావుడిగా వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం తనను కలవాలని పవన్ కళ్యాణ్ సూచించడంతో బాలినేని బుధవారం రాత్రికే విజయవాడ చేరారు. గురువారం పవన్ తో భేటీ అనంతరం అధికారికంగా జనసేనలో చేరే తేదీని వెల్లడిస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. ఇక ఇప్పటికే జిల్లాలోని పలువురు జనసేన నాయకులతో బాలినేని చర్చలు జరిపారు. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, ఇతర నాయకులపై అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలు బాలినేని చెంతకు చేర్చుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బుధవారం కలవడం ఆసక్తిని రేపింది. ఎమ్మెల్యే దామచర్ల బాలినేని మధ్య బహిరంగంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ తో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలు చేశారు. జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ తో పాటు ఎమ్మెల్యే దామరచర్లలు సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన జనసేనలోకి వస్తూ ఉండటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయి. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.